వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో టైటిల్ని బట్టి మీకు అర్థమైనట్టు ఫేషియల్ హెయిర్ రిమూవల్. నేను నా ఫేషియల్ హెయిర్ని ఎలా రిమూవ్ చేస్తాను అండ్ దీని గురించి నేను మీకు ఒక డెమో ఇస్తాను. అండ్ దాని విషయంలో మీకున్న డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. ఈ మెథడ్ సేఫా కాదా, దీని సేఫ్ కాదని జనాలు ఎందుకు అనుకుంటున్నారు, అండ్ ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈరోజు మీకు ఆన్సర్స్ చెప్తాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసిస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేస్తాను మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఫేషియల్ హెయిర్ ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ ఫినామినన్. అండ్ అందరికీ ఫేషియల్ హెయిర్ ఉంటుంది. ఈ జనరేషన్లో ఆడవాళ్ళకి అందరికీ ఫేషియల్ హెయిర్ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ పార్ట్లో కానీ నాకు ఉంది, ఈ పార్ట్లో కానీ ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ ఏరియాస్లో లైట్గా పీచ్ ఫజ్ నాకున్నట్టు ఉంటుంది. అండ్ నేను ఫేస్ని మీకు దగ్గర నుంచి చూపిస్తాను, అప్పుడు మీకు కనిపిస్తుంది. నాకున్నట్లు పీచ్ ఫజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ హెవీ హెయిర్ గ్రోత్ ఉన్న ఆడవాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇట్స్ క్వైట్ నార్మల్, ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. మన చుట్టూ ఉన్న పొల్యూషన్ కానీ, మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్న ఈ అట్మాస్ఫియర్ కానీ, మన ఫుడ్ కానీ, మన హార్మోనల్ చేంజెస్ కానీ, పీసీఓడి అండ్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి ఎన్నో రీజన్స్ వల్ల ఫేషియల్ హెయిర్లో గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఫర్ సమ్ పీపుల్ విదౌట్ ఎనీ రీజన్ కూడా ఫేషియల్ హెయిర్లో గ్రోత్ ఉంటుందన్నమాట, ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉంటుందన్నమాట. అండ్ అదేం ప్రాబ్లం కాదు. దీని గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీ ఫేషియల్ హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ జనరల్లీ నేను ఫాలో అయ్యే మెథడ్, నేనే కాదు చాలామంది బ్యూటీ బ్లాగర్స్ ఫాలో అయ్యే మెథడ్ ఏంటో నేను ఈరోజు మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇట్స్ క్వైట్ సేఫ్. దీని గురించి మీకున్న డౌట్స్ని కూడా నేను ఈరోజు క్లియర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఫేషియల్ హెయిర్ రిమూవల్ కోసం యూజ్ చేసిన మెథడ్ వచ్చేసి ఫేషియల్ రేజర్ అనమాట. అది కొంచెం చూడడానికి ఇలా ఉంటుంది. ఇది నార్మల్ రేజర్ లాంటిది కాదు, దీనికి ఒక సింగిల్ బ్లేడే ఉంటుంది. అండ్ ఇది చాలా బ్లంట్గా ఉంటుంది. మీరు దీంతో కట్ చేసుకునే ఛాన్సెస్ 99% ఉండవు. ఎక్సెప్ట్ ఫర్ మీరు మరీ టూ టాలెంటెడ్ అయితే నేనేం చేయలేను నాలాగా. దీనివల్ల అయితే మీ స్కిన్ కట్ అవ్వదు, కానీ దీన్ని ఎప్పుడు మీరు స్కిన్కి ఈ డైరెక్షన్లో యూజ్ చేయాలి, ఇలా యూజ్ చేయకూడదు. అలా చేస్తే కట్ అవుతుంది, అదే నేను చెప్తున్నాను. అండ్ ఇది టింకల్ అంటారు దీన్ని. సారీ, కింద ఏదో పడేసాను. దీన్ని టింకల్ అంటారనమాట. ఇది ఇలా క్లోజ్ చేసే ఒక క్యాప్తో వస్తుంది అనమాట. సో దీన్ని మీరు డర్టీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా యూజ్ చేయొచ్చు. ఒక 2 monthsకి ఒకసారి మీరు మీ రేజర్ని ఖచ్చితంగా రిప్లేస్ చేయాలి. ఇది 3 ఉన్న ప్యాక్లో వస్తుంది అనమాట. ఇలా ఇది ఇలాంటిదే, కాకపోతే ఇది ఒక కొత్త డిజైన్ అనుకోండి దీంట్లో. బట్ దీనికన్నా ఇది యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రిఫరబుల్లీ నాకైతే ఇదే నచ్చింది. ఇలా ప్యాక్ ఆఫ్ 3లో వస్తుంది ఇది, ఇలాంటి ప్యాకేజింగ్లో. అండ్ ఇది చాలా తక్కువ, యాక్చువల్లీ చెప్పాలంటే 60 to 70 రూపీస్లో మీకు దొరుకుతుంది. అండ్ మీరు కనుక ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే 150 రూపీస్లో దొరుకుతుంది. నాకు తెలిసి మీరు లోకల్ స్టోర్స్లోనే కొనుక్కోవచ్చు. మా ఊర్లో నాకు తెలిసి ఏ ఊర్లో అయినా దొరుకుతుంది ఇది. అండ్ ఇప్పుడు నేను మీకు దగ్గర నుంచి నా పీచ్ ఫజ్ని, నా అప్పర్ లిప్ హెయిర్ని, చిన్ పైన ఉన్న హెయిర్ని చూపిస్తున్నాను. నాకు చిన్ పైన వచ్చిన హెయిర్ హెరిడిటరీ వచ్చింది. అండ్ మీకు నేను నా ఫేషియల్ హెయిర్లో గ్రోత్ని చూపించాను దగ్గర నుంచి. సో నా ఫేస్లో అంత హెయిర్ ఉందన్నమాట. అండ్ నేను ఫేస్లో హెయిర్ షేవ్ చేసేసిన తర్వాత వీడియోని కూడా మీకు చూపిస్తాను. అండ్ చేసేటప్పుడు చూస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. అండ్ నేను మీకు చెప్పాలనుకున్నవి ఈ రేజర్ గురించి అయితే నేను మీకు చెప్పేశాను. అండ్ మీకున్న మిత్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. జనరలీ హెయిర్ షేవ్ చేయడం వల్ల ఎక్కువగా పెరగదు, అది ఒక మిత్ అనమాట. అంతే, నేను దీనికి ఉన్న లాజిక్ని కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఒక చెట్టుని మీరు వేరు నుంచి తీసేశారనుకోండి, ఆ తర్వాత అది పెరగదు. మీరు లేజర్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకున్నప్పుడు హెయిర్ కూడా మళ్ళీ పెరగదు, అలా అనమాట. ఒకవేళ మీరు రూట్ నుంచి తీయకుండా చెట్టును మధ్యలోంచి కట్ చేశారనుకోండి, అది మళ్ళీ పెరుగుతుంది. కాకపోతే ఈ చిన్న చెట్టులో వచ్చే, మీకు జనరలీ ఒక చెట్టు నాటారనుకోండి, నాటిన కొత్తలో అది చిన్నగా పెరుగుతుంది, అంటే లేతగా పెరుగుతుంది. అదే మీరు బాగా పెరిగిన చెట్టుని మధ్యలోంచి కట్ చేశారనుకోండి, అది లేతగా పెరగదు, కొంచెం వైల్డ్గా పెరుగుతుంది అనమాట. చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. కొంచెం థిక్గా స్ట్రాంగ్గా పెరుగుతుంది అనమాట.
అనమాట. ఈ హెయిర్ కేసులో కూడా ఇంతే అనమాట. మీరు పైన నుంచి హెయిర్ని కట్ చేస్తున్నారు అంతే ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే హెయిర్ మళ్ళీ అంతే తిగ్గా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అదే లెవెల్లో పెరుగుతుంది కాబట్టి మీకు తిగ్గా కనిపిస్తుంది. అదే మీరు లోపల నుంచి ఒకవేళ వ్యాక్స్ చేసి తీస్తారనుకోండి, రూట్స్లోంచి హెయిర్ని తీస్తారు కాబట్టి ఆ రూట్స్లోంచి వచ్చే హెయిర్ కొంచెం లైట్గా పెరుగుతుంది అనమాట. అది లాజిక్ అంతే. షేవ్ చేయడం వల్ల ఫేషియల్ హెయిర్ గ్రోత్ అయితే పెరగదు. అండ్ మీరు షేవ్ చేసినప్పుడు మీ హెయిర్తో పాటు మీ స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇది ఒక రకంగా మీ ఫేస్ని ఎక్స్ఫోలియేట్ చేసిన విధంగా అనమాట. అండ్ మీ స్కిన్ ఇంకా హెల్దీగా కూడా ఫీల్ అవుతుంది. సో ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడంలో, అది రేజర్తో రిమూవ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అండ్ నేనైతే దీన్ని పర్సనల్గా 2-3 months నుంచి ట్రై చేస్తున్నాను. దీన్ని డర్మా ప్లానింగ్ అని అంటారనమాట సైంటిఫికల్ లాంగ్వేజ్లో. ఇది డాక్టర్స్ ప్రూవెన్ మెథడ్. దీనిలో ఏ తప్పు లేదు. అండ్ దీనివల్ల మీ హెయిర్ అయితే ఎక్కువగా పెరగదు. ఒకవేళ మీకు బ్లంట్గా ఎక్కువ హెయిర్ కనిపించేటట్టయితే మీరు దీన్ని యూస్ చేయొద్దండి. ఫేస్ పైన ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు దీన్ని యూస్ చేయకండి. నాకు ఇక్కడ థిక్ హెయిర్ ఉంది చూపించినట్టు, యాక్చువల్లీ చేయకూడదు కానీ నాకు వేరే చాయిస్ లేదనమాట. దీన్ని రిమూవ్ చేయడానికి ఇంకా వ్యాక్స్ చేస్తే నాకు బంప్స్ వస్తాయి, నేను ఎంత ట్రై చేసినా. సో దీన్ని రిమూవ్ చేసేసి ఆ హెయిర్ రాకుండా చేయడానికి నేను ఇంకో మెథడ్ని ఫాలో అవుతున్నాను. దాన్ని మీకు తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాను అనమాట. అండ్ ఇప్పుడు షేవ్ ఎలా చేయాలో ట్యూటోరియల్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను టాల్కమ్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బేబీ పౌడర్ కూడా తీసుకోవచ్చు. దీన్ని మీ ఫేస్లో ఎక్కడెక్కడ షేవ్ చేయాలో ఆ ప్లేసెస్లలో అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ ఫేస్లో ఏదైనా మాయిశ్చర్ ఉంటే దానివల్ల హెయిర్ రాకుండా అలాగే ఉండిపోకూడదు కాబట్టి ఈ స్టెప్ అనమాట. మీ ఫేస్లో మాయిశ్చర్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు నేను నా పీచ్ ఫస్ట్ని షేవ్ చేస్తున్నాను. దీన్ని షేవ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఆ హెయిర్ రిమూవల్ని చూడొచ్చు ఇక్కడ. అండ్ హెయిర్ రిమూవ్ అయిపోయిన ప్లేస్లో ఆ బ్రైట్నెస్ని కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే బ్లాక్ కలర్లో ఉన్న హెయిర్ బయటకు వచ్చేసింది కాబట్టి మీ ఫేస్ బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ ఈ హెయిర్ని నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను, కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. అండ్ మనం జనరల్గా ఈ పీచ్ ఫస్ట్ని లైట్గా మన ఫేస్కి మ్యాచ్ అయ్యేలాగా చేసుకోవాలని బ్లీచ్ చేసుకుంటుంటాం. రెగ్యులర్గా బ్లీచ్ చేయడం స్కిన్కి చాలా హార్మ్ఫుల్ అనమాట. అందుకని బ్లీచ్ కన్నా బెటర్ నాకు తెలిసి మీరు షేవింగ్నే ప్రిఫర్ చేయండి. అండ్ ఇలా స్మాల్ స్ట్రోక్స్లో స్కిన్ని టైట్గా పుల్ చేసుకొని అప్వర్డ్స్ నుంచి డౌన్వర్డ్స్ డైరెక్షన్లో, అంటే మీ హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లోనే షేవ్ చేయండి. ఇలా నా ఫేస్లో హెయిర్ని నేను రిమూవ్ చేస్తాను. ఇది వరకు నేను ఒక స్ప్రింగ్ యూజ్ చేసేదాన్ని హెయిర్ రిమూవ్ చేయడానికి. దానివల్ల నా చిన్ కింద ఉన్న హెయిర్ ఎక్కువ అవ్వలేదు, కానీ నాకు చిన్ కింద డార్క్ మార్క్స్ వచ్చేసాయి అనమాట. అందుకని నేను దాన్ని స్టాప్ చేసేసి ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాను. అండ్ నా చిన్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోయింది ఇప్పుడు. దాంతోపాటు మీరు చూడొచ్చు డెడ్ స్కిన్ సెల్స్ కూడా వచ్చేయడం. ఇందుకోసం ఇలా చేస్తారు. ఇప్పుడు నేను అప్పర్ లిప్లో హెయిర్ని రిమూవ్ చేస్తున్నాను. ఇలా స్మాల్ స్ట్రోక్స్లో టంగ్తో దాన్ని టైట్గా లిప్స్ ఇలా ప్రెస్ చేసి టంగ్తో సపోర్ట్ ఇస్తూ ఇలా మీరు హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 2 minutes కూడా తీసుకోదన్నమాట. ఈజీ ప్రాసెస్. మీరు వేలు కష్టపెట్టాల్సిన అవసరం లేదు. అండ్ దీనివల్ల హెయిర్ ఎక్స్ట్రాగా ఇంకా థిక్గా పెరగదు కూడా. ఇలా యూస్ చేసేవాళ్ళు, ఈ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ చెక్ చేయొచ్చు. చాలా ఫేమస్ బ్లాగర్స్ ఈ మెథడ్ని వాడతారు. అండ్ దీనివల్ల మీ స్కిన్కి మంచే జరుగుతుంది. మీ స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మీ స్కిన్లో డెడ్ స్కిన్ సెల్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. ఫేస్ షేవ్ చేసేసాను ముందే మీరు చూసారు. అండ్ మీకు ఇక్కడ ఒక బ్రైట్నెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మీకు బ్లాక్ కలర్లో ఉన్న హెయిర్ ఫేస్లోంచి వెళ్ళిపోయింది కాబట్టి మీ ఫేస్ ఆటోమేటిక్గా వైట్గా అండ్ టచ్ చేయడానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. ఒక 2 daysకి ఒకసారి మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. నేను ఇందాక చెప్పినట్టు మీ హెయిర్ ఎక్కువగా పెరగదు, నార్మల్గానే పెరుగుతుంది. అండ్ ఈ హెయిర్ కోసం జనరల్లీ మీకు కావాలనుకుంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆ హెయిర్ ఉన్నట్టయితే. అందరికీ ఆ హెయిర్ గ్రోత్ ఉండదు. ఈ జనరేషన్లో చాలామందికి ఉంది కాబట్టి చెప్తున్నాను. అది హెరిడిటరీ కూడా కావచ్చు. ఒకవేళ మీకు ఆ హెయిర్ గ్రోత్ ఉన్నట్టయితే మీరు పర్మనెంట్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది చాలా కాస్ట్ అవుతుంది. అండ్ అంత కాస్ట్ అఫోర్డ్ చేయగలిగితే చేయొచ్చు, లేదా ఇట్ టేక్స్ లెస్ దాన్ 2 minutes. కాబట్టి మీరు వీక్లీ వన్స్ లేదా మీ హెయిర్ గ్రోత్ని బట్టి 2 or 3 days వన్స్ ఇది చేసుకోవచ్చు. అండ్ నేను హెయిర్ షేవ్ చేసేసాను కాబట్టి దాని తర్వాత ఈ టోనర్ తీసుకొని ఫేస్కి స్ప్రే చేస్తున్నాను అనమాట. లూజ్ అయిపోయిన హైడ్రేషన్ తిరిగి రావడానికి
గురించి ఏం ఫీల్ అవ్వకండి. పౌడర్ ఆల్రెడీ మనం షేవ్ చేసేటప్పుడు డెడ్ స్కిన్తో పాటు బయటకు వచ్చేసి ఉంటుంది. నేను మీకు హెయిర్ని అయితే చూపించడానికి ట్రై చేశాను, మీకు అది కనిపించేదో లేదో అది నాకు తెలియదు. ఐబ్రోస్ని కూడా షేవ్ చేయొచ్చు. ఈ ట్యూటోరియల్ లెంత్ ఎక్కువైపోతుందని చేయలేదు, అండ్ నాకు దానిలో కొంచెం పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత నేను ఐబ్రోస్ని అయితే షేవ్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మీకు దాన్ని వీడియోలో చేసి చూపిస్తాను. అండ్ దాని తర్వాత లూజ్ అయిపోయిన హైడ్రేషన్ని కొంచెం పెంచడానికి ఈ ఖాదీ హెర్బల్స్ నుంచి అలోవెరా జెల్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల మీకు రేజర్ వల్ల కానీ లేదా వ్యాక్సింగ్తో థ్రెడ్డింగ్తో ఏదైనా అలర్జీ ఉన్నట్టయితే రెడ్గా చిన్న చిన్న బంప్స్ వస్తాయి జనరలీ. ఆ బంప్స్ కూడా రావన్నమాట. అలోవెరా జెల్ అలా ఆఫ్టర్ షేవ్ జెల్ లాగా బాగా పనికొస్తుంది. సో దీన్ని మీరు ఫేస్ మిస్ట్ లేదా టోనర్ అప్లై చేయకపోయినా పర్లేదు, ఖచ్చితంగా అలోవెరా జెల్ అయితే షేవ్ చేసిన తర్వాత ఫేస్కి అప్లై చెయ్యాలి. ఈ జెల్ మొత్తం మీ ఫేస్లోకి సింక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుందో లేదో, నాకైతే డిఫరెన్స్ తెలుస్తుంది. సాఫ్ట్గా స్కిన్ ఇంకా స్మూత్గా కనిపిస్తుంది, ఎందుకంటే బ్లాక్ కలర్లో ఉన్న హెయిర్ తగ్గిపోయింది కాబట్టి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.